హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. శ్యామ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించి 20 వసంతాలు పూర్తి చేసుకొని 13,000కు పైగా ఎస్ఐ కానిస్టేబుల్ పోలీస్ ఉద్యోగాలని సాధించి తెలుగు ఉభయ రాష్ట్రాలలో విద్యార్థుల మన్ననలను పొందుతున్న సంస్థ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ అందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతిభావంతులైనటువంటి పేద విద్యార్థులకి సరైనటువంటి కోచింగ్ ఇవ్వడానికి, వారిని ఎస్ఐ కానిస్టేబుల్గా తీర్చిదిద్దడానికి మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ నవంబర్ 28, 2021 ఆదివారం రోజున తెలంగాణలోని 5 నగరాలలో పెద్ద ఎత్తున ఫ్రీ డెమో అండ్ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తుంది. 2019లో మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో ప్రారంభించి వేలాది మంది విద్యార్థుల యొక్క మన్ననల్ని పొందడం జరిగింది. ఈ నేపథ్యంలో రానున్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో మన ప్రిపరేషన్ని వేగవంతం చేయడానికి, మన ప్రిపరేషన్ యొక్క సరళిని మార్చుకోవడానికి, జాబ్ వచ్చే విధంగా ఒక సరైనటువంటి ప్రణాళికతో శిక్షణ ఇస్తున్నటువంటి సంస్థ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మరి ఈ ఫ్రీ డెమో అండ్ టాలెంట్ టెస్ట్ని మనం రాయాలంటే ఏం చేయాలి? మరి ప్రీ డెమో టాలెంట్ టెస్ట్ అనేది మొత్తం 100 మార్కులకు జరుగుతుంది. అర్థమెటిక్ 30 మార్కులు, రీజనింగ్ 20 మార్కులు, ఇంగ్లీష్ 20 మార్కులు, జనరల్ స్టడీస్ 30 మార్కులు, మొత్తం 100 ప్రశ్నలు గాను జరుగుతున్నాయి. 100 మార్కులు ఉంటాయి. నవంబర్ 28 ఉదయం 10 గంటలకి ఈ 5 నగరాల్లో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ ఈ 5 నగరాలు నిర్వహిస్తాం. ఈ టాలెంట్ టెస్ట్ లో ప్రతిభ కనబరిచిన మొదటి 100 మందికి కోచింగ్ ఫీజులో 60% డిస్కౌంట్ ఇస్తున్నారు. అదే రోజు జాయిన్ అయిన వారికి 50% రాయితీ ఇవ్వబడును. మరియు మరో 100 మంది విద్యార్థులకి కనీస ఫీజుతో ఆన్లైన్ క్లాసులు సంవత్సరం పాటు ఇవ్వబడును. ఇదొక అద్భుతమైనటువంటి అవకాశం. మరి ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలంటే ఏం చేయాలి? ఈ స్క్రీన్ పై కనబడుతున్నటువంటి ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా మీరు గూగుల్ ఫామ్ లో మీ డీటెయిల్స్ ని నింపేసి సబ్మిట్ అనే బటన్ నొక్కడం ద్వారా మీరు ఇందులో ఎంట్రీ అవుతారు ఈ యొక్క టాలెంట్ టెస్ట్ కి. అలా కాకుండా ఈ స్క్రీన్ పై ఉన్నటువంటి ఒక లింక్ ను ప్రొవైడ్ చేయడం జరిగింది, రిజిస్ట్రేషన్ లింక్ ని. ఆ రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. సో మరి శ్యామ్ ఇన్స్టిట్యూట్ 20 సంవత్సరాల సందర్భంగా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఆఫర్ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ డిసెంబర్ 2, 2021 ప్రారంభం అవుతున్నటువంటి ఏదైతే బ్యాచ్ ఉందో ఈ బ్యాచ్ కి చేరిన వారికి ఇక్కడ 50% డిస్కౌంట్ అనేది వస్తున్నారు. మరో అంశం గమనించండి ఫ్రెండ్స్, ఏదైతే ఫ్రీ డెమో అండ్ టాలెంట్ టెస్ట్ ఉందో ఆ టాలెంట్ టెస్ట్ ని అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చేసి నవంబర్ 25 అండి. నవంబర్ 25, 2021 11:59 వరకు మినిట్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఉంటుంది. సో ఎగ్జామ్ వచ్చేసేది మనకు నవంబర్ 28 ఉదయం 10 గంటలకు ఎగ్జామ్ ఉంటుంది. ఒక 5 సెంటర్లో ఆ వెన్యూస్ని మీకు వెంటనే సెండ్ చేస్తాం. మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ 20వ వసంతాల సందర్భంగా 20th యానివర్సరీ సందర్భంగా అందజేస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆఫర్ ఈ సంబంధించినటువంటి బ్యాచ్లకు మాత్రమే ఉంటుంది. భవిష్యత్తులో ఇంత డిస్కౌంట్తో కానీ ఇంత ఫీజులో రాయితీతో కానీ మరెప్పుడు కూడా నిర్వహించే అవకాశం లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇంకొక అంశం ఏంటంటే ఇది ఒక 100 రోజుల ప్రణాళికతో 100 డేస్ ప్రణాళికతో ఈ యొక్క కోచింగ్ అనేది జరగబోతుంది. 100 రోజులలో అంటే సండేస్ని మినహాయించి అంటే మళ్ళీ కోచింగ్ దూరం కాదు, అదే సండే రోజు మనకి గ్రాండ్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. సో మరి మధ్యలో పండుగ వస్తుంది కాబట్టి పండుగకి 2 or 3 డేస్ సెలవుని మినహాయించుకొని మొత్తం 100 రోజుల్లో సిలబస్ని పూర్తి చేస్తారు. మరో అంశం ఏంటంటే ఎవరైతే మరి కోచింగ్లో ఈ బ్యాచ్లో చేరుతున్నారో వారికి జాయిన్ అయిన వెంటనే అప్డేటెడ్ స్టడీ మెటీరియల్ అందిస్తారు. అంతేకాకుండా ప్రతిరోజు క్లాసుల నిర్వహణ జరుగుతుంది. ప్రతిరోజు క్లాసెస్ జరుగుతాయి. చివరి క్లాస్ అయిన తర్వాత లాస్ట్ ప్రీవియస్ డేలో జరిగినటువంటి క్లాసెస్ సంబంధించిన ఒక బిట్స్ ని టెస్ట్ రూపంలో మీకు నిర్వహించబడుతుంది 15 మార్కులకు గాను. అంతేకాకుండా ఇలా ప్రతిరోజు ఇలా జరుగుతుంది. వారాంతంలో ఏదైతే సండే వస్తుందో మరి సండే రోజున వీక్ లో జరిగినటువంటి సబ్జెక్ట్ అంశాలపైన 50 మార్కుల గ్రాండ్ టెస్ట్ నిర్వహించబడతారు. దానితో పాటుగా 100 రోజుల సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా మీకు అందజేయబడుతుంది. ఎందుకోసం అంటే శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఇటీవల ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ బ్యాచ్ని ఎంతో విజయవంతంగా పూర్తి చేయడం అనేది గుర్తుపెట్టుకోదగ్గ పరిణామం. ఏంటంటే ఒక 60 రోజులలో 60 డేస్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించిన మొత్తం సిలబస్ను పూర్తి చేసి ఎలాంటి ఒక సంవత్సరం హాలిడేస్ తీసుకోకుండా నిరంతరాయంగా 60 రోజుల పాటు కూడా ఇక్కడ కోచింగ్ నిర్వహించడం జరిగింది.
వారందరినీ కూడా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి 100% సన్నద్ధత చేయడం జరిగింది. వారందరూ ఒక కాన్ఫిడెంట్తో ఉన్నారు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో 80% పైగా మేము మార్కులు తెచ్చుకుంటామని చెప్పేసి అంత సన్నద్ధత ఉన్నదన్నమాట. సో అలాంటి ఒక స్ఫూర్తితో, వాళ్ళు ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తితో మన షామ్ ఇన్స్టిట్యూట్ ఇలా ఒక 100 రోజుల ప్రణాళికని చేసి చూపెడుతుంది. ఒక సమయం అనేది దృష్టిలో పెట్టుకోవడంతో పాటుగా విద్యార్థి విజేతగా నిలిచే అంశం తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ పూర్తిగా సన్నద్ధత అయ్యే విధంగా ఈ కోచింగ్ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం అనేది లేదు. కాబట్టి త్వరపడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వబడుతుంది. అంటే మీరు జాయిన్ అయిన రోజు నుండే, అంటే ఏదైతే మీరు ఈ బ్యాచ్ మనకు ప్రారంభమవుతుందో December 2, 2021 అదే రోజు నుండి మీకు ఫిజికల్ ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది. దాంతోపాటుగా మనకి స్టడీ మెటీరియల్, డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు, గ్రాండ్ టెస్టులు ఇలాంటి మొత్తం కూడా ఒక ప్రామాణికంగా ఒక డిసిప్లైన్డ్ మేనర్లో, ఒక పర్యవేక్షణలో విద్యార్థి విజేతగా నిలిచే ఒక సంబంధించినటువంటి అంశంతో ఈ కోచింగ్ అనేది ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మరో అంశం చెప్పాలి ఈ సందర్భంగా, ఎవరైతే ప్రీ డెమోకి, ఫ్రీ టాలెంట్ టెస్ట్కి నమోదు చేసుకున్నారో, ఎవరైతే ఈ 5 నగరాల్లో జరుగుతున్నటువంటి ఎగ్జామ్ హాజరైన ప్రతి విద్యార్థికి తెలంగాణ ఎస్ఐ ప్రీవియస్ పేపర్స్ బుక్ను, దాంతోపాటుగా ఎగ్జామ్ ఓరియంటెడ్ డైరెక్షన్లో రాయబడేటువంటి కరెంట్ అఫైర్స్ బుక్స్ అండ్ దానిలో ఉన్నటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఉన్నటువంటి ఒక బుక్ని మీకు అందిస్తారు. అంటే ఇక్కడ 2 బుక్స్ అండి మీకు ఫ్రీగా అందిస్తారు ఎవరైతే టాలెంట్ టెస్ట్ని అండ్ ఫ్రీ డెమోకి హాజరవుతున్నవారు. కాబట్టి మరెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, వెంటనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మరి November 28, 2021 మన షామ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించబోతున్నటువంటి ప్రీ డెమో అండ్ టాలెంట్ టెస్ట్కి హాజరు కాండి. అండ్ December 2, 2021 ప్రారంభమవుతున్నటువంటి నూతన బ్యాచ్లో అడ్మిషన్ తీసుకోండి, కోచింగ్ తీసుకోండి, విజేతగా నిలవండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి అండ్ మీ యొక్క సంబంధించినటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి ఎవరైతే ఈ యొక్క ప్రిపరేషన్ కావాలనుకుంటున్న వారందరూ కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. November 19, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. November 19, 2021 నాటి కరెంట్ అఫైర్స్లో మనకి ప్రధానంగా ఉన్నటువంటి అంశాల్లో ఆసర్ నివేదిక, అంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాల విద్య ఎలా ఉంది, పాఠశాలలో విద్యార్థుల యొక్క సంఖ్య ఎలా పెరుగుతుంది, లేదా పాఠశాల విద్యార్థులలో నేర్చుకునే అనుభవాలు ఏంటి, ఒక బోధన అభ్యసన అనుభవాలు, ఇలాంటి వాటిపైన ప్రథమ్ ఫౌండేషన్ అనే సంస్థ 5 నుండి 16 సంవత్సరాల స్టూడెంట్స్లో తీసినటువంటి ఒక ర్యాండమ్ సర్వే ఆధారంగా 16th యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది. ఇక్కడ ఆసర్ నివేదిక అని చెప్పేసి అంటాం. ఆసర్ నివేదిక అంటే ఏంటంటే ఇక్కడ యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ రిపోర్ట్ అని పిలుస్తామండి. ఓకేనా, 16th రిపోర్ట్ ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాల విద్య, అంటే ఇక్కడ పర్టికులర్గా ప్రైవేట్ పాఠశాల అండ్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల యొక్క బోధన అభ్యసన అనుభవాలు ఎలా ఉన్నాయి, విద్యార్థుల యొక్క అడ్మిషన్ యొక్క స్థాయిలు ఎలా ఉన్నాయి, అంటే వివిధ అడ్మిషన్లు ప్రభుత్వ పాఠశాలలు ఎక్కువ చేరుతున్నారా, ప్రైవేట్ పాఠశాలలు ఎక్కువ చేరుతున్నారా, దానికి సంబంధించిన విషయానిపైన ఇక్కడ చేయడం జరిగిందనమాట. ఈ ప్రథమ్ ఫౌండేషన్ విడుదల చేసినటువంటి ఈ నివేదిక ఆధారంగా దేశంలో మరి 5 నుండి 16 సంవత్సరాల విద్యార్థులలో చూస్తే మనకి 2018 నుండి 2020 వరకు ఈ యొక్క బోధనాభ్యాసన అనుభవాలు, లేదంటే విద్యార్థుల్లో ఇక్కడ పర్టికులర్గా చూసినట్లయితే పాఠశాల విద్యలో పర్టికులర్గా చూసినట్లయితే ప్రభుత్వ పాఠశాలలో చేరే విద్యార్థుల యొక్క శాతం అనేది పెరిగింది. గతంలో అయితే 64.3% మాత్రం ఉంటే ఇప్పుడు 64.3% ప్రభుత్వ పాఠశాలలో ఉండేవారు 2018 వరకు అయితే. ఇప్పుడైతే 2020 వరకు ఉన్నటువంటి డేటా తీసుకున్నట్లయితే 65.8% విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో పెరిగారు. అంటే సుమారుగా మనకి ఇక్కడ 1.5% అడ్మిషన్స్ అనేది ప్రభుత్వ పాఠశాలలో పెరిగాయి. దీని COVID-19 నేపథ్యాన్ని కూడా జోడించవచ్చు అనమాట. అంతేకాకుండా మనకి 2021 నాటికైతే అదే ప్రభుత్వ పాఠశాలలో 70.1%, 70.3% ఇక్కడ అడ్మిషన్స్ అనేది పెరగడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలు. అదే ప్రైవేట్ స్కూల్స్లో చూసినట్లయితే దేశంలో ప్రైవేటు పాఠశాలల్లో ఆ సంఖ్య అనేది తగ్గిపోయింది. గతంలో 28.8% ప్రైవేట్ పాఠశాలలు ఉంటే ఈ COVID-19 నేపథ్యంలో కొన్ని చిన్న ప్రైవేటు పాఠశాలలు అనేది వాళ్ళ ఉనికిని కోల్పోయాయి అని చెప్పేసి ఈ యొక్క అధ్యయనం తెలుస్తుంది. ఇది ఒక ఇంట్రెస్టింగ్ సంబంధించినటువంటి నివేదికగా చెప్తున్నారు అన్నమాట విశ్లేషకులు. కారణం ఏంటంటే ఒక దేశంలో ప్రభుత్వ పాఠశాల విద్య వైపు విద్యార్థులు అనేది అడ్మిషన్ పొందడం అనేది ఒక COVID-19 కారణంగా, ఆర్థిక స్థితిగతులు మారడం కానివ్వండి,
ఇలాంటివన్నీ చెప్పేసి ఈ నివేదిక విడుదల చేయడం జరిగింది. మనకి ఇంగ్లీష్ ఈ నివేదిక పైన మరి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలాంటి బిట్స్ని ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుందంటే యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ రిపోర్ట్ని అసలు నివేదికని ఎవరు విడుదల చేశారు, సో దాని యొక్క సినారియో అంటే ఎంత పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్ అంటే 5 to 16 ఏజ్ గ్రూపుల్లో, అండ్ ప్రైవేట్ స్కూల్స్ యొక్క సంఖ్య అనేది ఎలా తగ్గింది అనేది మనం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మొత్తం ఇక్కడ 2021లో ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ అనేది పెరిగినాయి అనమాట. 70.3% పెరగడం, ఇవన్నీ కూడా అసలు నివేదిక మనకు తెలియజేస్తుంది. మరి విద్య అంటున్నాం కాబట్టి మనకు ప్రజెంట్ అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఎవరు పనిచేస్తున్నారు? ప్రజెంట్ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు ఎవరంటే ధర్మేంద్ర ప్రధాన్ అండి. సో ధర్మేంద్ర ప్రధాన్ అనేవారు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అండ్ ప్రస్తుతం అయితే మనకి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఆదిమూలం సురేష్ గారు పనిచేస్తున్నారు. ఆదిమూలం సురేష్ గారు. అండ్ తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా అయితే సబితా ఇంద్రారెడ్డి గారు పనిచేస్తున్నారండి. సో ఇట్లా వాళ్ళ యొక్క మంత్రిత్వ శాఖలు మనకి రాష్ట్ర మంత్రులు అండ్ కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా ఇంపార్టెంట్గా మనం ఒక్కోసారి వాటికి సంబంధించిన నేపథ్యం కూడా అడుగుతారు. ఇక నెక్స్ట్ అండి మనకి IORA సదస్సు అండి. ఇంటర్నేషనల్ మనకి ఇక్కడ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అంటాం. అంటే హిందూ మహాసముద్రాన్ని తీర ప్రాంతంగా పంచుకుంటున్న దేశాలు ఏవైతే ఉంటాయో దాన్ని మనం IORA అని చెప్పేసి అంటాం. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అని చెప్పేసి అంటాం. మరి ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ మరి ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ సంస్థ ఏదైతుందో ఈ సంస్థ మనకి ఆయా దేశాలు ఏవైతే హిందూ మహాసముద్ర దేశాలు ఉంటాయో ఆ హిందూ మహాసముద్రాల్లో భద్రత విషయం కానివ్వండి, హిందూ మహాసముద్రంలో ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా, ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఎలా సాయం చేసుకోవాలి, అలా కాకుండా ఇంకా దానికి సంబంధించినటువంటి టెక్నాలజీని యూజ్ చేసుకోవడం కానివ్వండి, ఇలాంటి అన్ని విషయాలపైన భద్రత విషయంలో కానివ్వండి, ఎందుకోసం అంటే సముద్ర భద్రత కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది. అలాంటి మెరైన్ సెక్యూరిటీ విషయంలో కానివ్వండి చర్చించడానికి ఇక్కడ సంబంధించిన వర్చువల్ సమావేశం జరిగింది. దీన్ని మనం 21st ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ యాన్యువల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ అంటాం. అంటే హిందూ మహాసముద్ర దేశాల మంత్రుల స్థాయి సదస్సు జరిగింది. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ మొత్తం 23 దేశాలు ఉంటాయి ఇందులో. మరి 23 దేశాలు ఉన్నప్పుడు ఇందులో మన భారతదేశం కూడా ఒక సభ్య దేశంగా ఉంది. మన భారత్ తరపున అయితే ఈ వర్చువల్ సమావేశంలో అంటే ఢాకా అంటే బంగ్లాదేశ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే IORAకు నేతృత్వం వహిస్తుంది, అధ్యక్ష హోదాలు ఉంది కాబట్టి మరి ఢాకా కేంద్రంగా జరుగుతున్నటువంటి వర్చువల్ సమావేశంలో విదేశాంగ సహాయ మంత్రి అయినటువంటి రాజ్కుమార్ రంజన్ సింగ్ దీన్ని పాల్గొనడం జరిగింది. 23 దేశాల ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొనడం జరిగిందండి. ఆ నేపథ్యం సంబంధించినటువంటి అబ్జర్వేషన్ పరంగా కానివ్వండి, ఎన్ని దేశాలు ఉన్నాయి కానివ్వండి మనకి ఇక్కడ ఉపయోగపడతాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక నెక్స్ట్ అండి మనకి యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డు. అంటే ఇక్కడ యునెస్కో తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతాల్లో అభివృద్ధి కావాల్సిన నిర్ణయాలు కానివ్వండి, పర్టికులర్గా ఎడ్యుకేషన్ విషయంలో కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి విషయంలో కానివ్వండి, వివిధ సాంస్కృతిక వారసత్వ ప్రాంతాలను అభివృద్ధి చేసుకునే విషయంలో కానివ్వండి, యునెస్కో తీసుకునే నిర్ణయాలని అమలు చేయడం, నిర్ణయం తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా నిర్వహించడానికి యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇలాంటి యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డు అనేది ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ యొక్క యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డ్ అంటే యునెస్కో కార్యనిర్వాహక మండలి మరి భారతదేశం మరో 4 సంవత్సరాల కాలానికి భారత్ రీఎలెక్ట్ కావడం జరిగింది. మరి ఇందులో మొత్తం అంటే యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డులో మొత్తం 58 దేశాలు ఉంటాయండి. 58 దేశాలు ఉంటాయి. 58 దేశాలలో మన భారతదేశం కూడా ప్రస్తుతం సభ్యదేశంగా అందులో ఎంపిక కావడం జరిగింది. అంటే యునెస్కో తీసుకున్న నిర్ణయాల విషయంలో మనం కూడా ఏదైనా సంబంధించి సపోర్ట్ చేయడానికి, మనం కూడా ఏదైనా అందులో కొత్త అంశాన్ని జోడించడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకోసం అంటే ఇప్పుడు మనం గమనిస్తూ ఉండాలి, 2021 సంవత్సరానికి యునెస్కో మన భారతదేశానికి చెందినటువంటి మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి రామప్ప దేవాలయాన్ని మనకి ఇక్కడ 39వ యునెస్కో యొక్క 39వ వారసత్వ ప్రాంతంగా మన దేశంలో ప్రకటించారు. మన దేశంలో 39వ యునెస్కో వారసత్వ ప్రాంతం అంటే రామప్పగా. అండ్ గుజరాత్లోని ధోలావీరా, ఈ ధోలావీరా అనేది గుజరాత్లో కచ్ జిల్లాలో ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ధోలావీరాని మన దేశంలో 40వ యునెస్కో వారసత్వ ప్రాంతంగా ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యాన్ని కూడా అవసరం ఉంటుందన్నమాట. మరి యునెస్కోకి ఎగ్జిక్యూటివ్ బోర్డులో ఎంతమంది సభ్యులు ఉంటారంటే 58. భారత్ మరో పర్యాయం 4 సంవత్సరాల కాలానికి ఎంపిక కావడం జరిగింది. యునెస్కో ప్రధాన కార్యాలయం అంటే మనం ఇంతకు డిస్కస్ చేసాం, ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఉంటుంది. యునెస్కోకి
మరి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా పనిచేసిన వారు అడ్రీ అజౌల్ అండి. సో అడ్రీ అజౌల్ అనేవారు యునెస్కోకి ప్రజెంట్ సో డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు అడ్రీ అజౌలే. సో వీరు ఓకేనా ఫ్రాన్స్ దేశానికి చెందినవారు అడ్రీ అజౌలే అండి. అంతేకాకుండా యునెస్కో చేత ఎక్కువగా ప్రపంచ వారసత్వ ప్రాంతాలు గుర్తించబడింది ఎక్కడంటే అది ఇటలీ దేశంలో గుర్తించబడ్డాయి. ఇటీవల కాలంలో యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాను కూడా విడుదల చేశారు. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాలో సో ఇంతవరకు చోటు సంపాదించినటువంటి నగరాలు ఏవంటే అది చెన్నై నగరం. సో మనకు చెన్నై నగరంతో పాటుగా మనం చూసినట్లయితే ఇక్కడ ఒకనా హైదరాబాద్, తర్వాత నెక్స్ట్ మరొకటి ముంబై, తర్వాత నెక్స్ట్ ఓకేనా జైపూర్, తర్వాత వారణాసి, ఓకేనా వారణాసి, ఇటీవల కాలంలో శ్రీనగర్. అంటే ఇటీవల కాలంలో యునెస్కో ఓకేనా సృజనాత్మకమైనటువంటి నగరాల జాబితాలో 6వ స్థానంలో నిలిచింది ఏంటంటే అది శ్రీనగర్ అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ పాయింట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. మరి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చేత ఇన్స్టిట్యూషనల్ అవార్డ్స్ని ప్రారంభించారు. అంటే స్పోర్ట్స్ అథారిటీ చేత నిర్వహించబడుతున్నటువంటి రాష్ట్రాలలో కేంద్రపాలిత ప్రాంతాలు నిర్వహించబడుతున్నటువంటి ఏవైతే ఒక అకాడమీస్ ఉంటాయో, ఏవైతే క్రీడా సంస్థలు ఉంటాయో అక్కడ పనిచేస్తున్నటువంటి అక్కడ కోచ్లకి, తర్వాత అక్కడ క్రీడాకారుల యొక్క అత్యుత్తమ ప్రదర్శన గత 2016 సంవత్సరం నుండి ఎవరైతే అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారో అలాంటి క్రీడాకారులను దృష్టిలో పెట్టుకొని సో 162 మంది అథ్లెటిక్ క్రీడాకారులకి, 84 మంది కోచ్లకి సో ఇన్స్టిట్యూషనల్ అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది. ఒక సంస్థాగత అవార్డులు అని చెప్పేసి అంట. ఇది ఫస్ట్ టైం ఈ యొక్క అవార్డుని ప్రారంభించారు కాబట్టి సో ఎంతమందికి ఇచ్చారు ఒక మొత్తం అవార్డ్స్ని అన్నప్పుడు ఇక్కడ 252 మందికి ఇచ్చారు. అలా కాకుండా ఎంతమంది అథ్లెటిక్ క్రీడాకారులకు ఇచ్చారంటే 162 మందికి ఇచ్చారు అథ్లెటిక్ క్రీడాకారులు, 84 మంది కోచెస్కి ఇవ్వడం జరిగింది. ఎవరి చేతుల మీదుగా ఈ అవార్డు ఇవ్వడం జరిగిందంటే సో ఇక్కడ మనకి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అయినటువంటి అనురాగ్ ఠాకూర్ చేతుల మీదుగా ఒక స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషనల్ అవార్డ్స్ని ఇవ్వడం జరిగిందండి. ఇక నెక్స్ట్ అండి మనకి ఒక రాజ్య సైనిక్ బోర్డ్ ఫర్ లడక్. సో మరి ఇది లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ రాధాకృష్ణ మాథుర్ గారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే లడక్ ప్రాంతంలో ఏదైతే మనకి లడక్లో ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతంగా 2019 అక్టోబర్ 31 నుండి లడక్ అనేది కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. మరి ఇలాంటి లడఖ్లో అక్కడ కొందరు సైన్యంలో పనిచేసి వాళ్ళు రిటైర్మెంట్ కావడం జరిగింది. అంతేకాకుండా కొందరు సైన్యంలో ఈ దేశాన్ని కాపాడే విషయంలో, భద్రత విషయంలో కొందరు సైనికులు వీరమరణం పొందారు. అలాంటి కుటుంబాలకి, ఆ వితంతులకి, అలాంటి సంబంధించినటువంటి వారికి సహాయం చేయడానికి ఒక 60,000 మందికి సంక్షేమానికి అలాంటి సైనికుల్లో పనిచేసినటువంటి ఒక 60,000 మందికి ఉన్నారు అక్కడ లడఖ్లో. వారికి సంక్షేమానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకి రాజ్య సైనిక్ బోర్డ్ ఫర్ ది లడఖ్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. రాజ్య సైనిక్ బోర్డ్ ఫర్ ది లడక్. సో ఇది ఎందుకోసం అంటే ఫర్ సైనిక్ వెల్ఫేర్, అంటే ఈ సైనికుల యొక్క సంక్షేమం గురించి ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఒక లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి రాధాకృష్ణ మాథుర్. సో ఆ మాట చూసుకోవాలండి. మరి కేంద్ర హోంశాఖ అని చెప్పేసి అంటున్నాం కాబట్టి ప్రజెంట్ మరి కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు ఎవరంటారు? ప్రజెంట్ కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు ఎవరంటే వారే అమిత్ షా. సో కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. వేరే కేంద్ర సహకార శాఖ మంత్రి కూడా అమిత్ షా ఉన్నారండి. అంతేకాకుండా లడక్ ఇటీవల కాలంలో తమ కేంద్రపాలిత రాష్ట్ర పక్షిగా ఒక బ్లాక్ నెక్డ్ క్రేన్ అండి, బ్లాక్ నెక్డ్ క్రేన్ అని చెప్పేసి అంటాం. సో బ్లాక్ నెక్డ్ క్రేన్ని లడక్ కేంద్రపాలిత సంబంధించినటువంటి పక్షిగా ఇటీవల ప్రకటించడం జరిగింది. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలండి. అంతేకాకుండా లడక్ యొక్క జంతువుగా, అంటే లడక్ కేంద్రపాలిత ప్రాంతం యొక్క జంతువుగా స్నో లిపర్డ్, ఇక్కడ మంచు చిరుతపులిని వారు ప్రకటించుకోవడం జరిగింది. భారతదేశంలో కరోనాను ఎదుర్కోవడంలో ఎంతో ముందు చూపుతో వ్యవహరించినటువంటి, కరోనాను కట్టడి చేయడంలో విశేషమైన కృషి చేసినటువంటి కొన్ని గ్రామాలని నీతి ఆయోగ్ ఎంపిక చేసిందనమాట. నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ చేత ఎంపిక చేయబడ్డాయి. దానికి ఒక అవార్డ్స్ ఇచ్చారనమాట. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా NIRDP అంటాం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా బెస్ట్ కోవిడ్ కంట్రోల్ పంచాయతీగా 2021 సంవత్సరానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కరకగూడెం మండలంలో ఉన్నటువంటి కన్నాయిగూడెంని ఎంపిక చేయడం జరిగింది. సో ఇది ఒక ప్రాంతీయ అంశమైనప్పుడు కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం జరిగింది. మనం రీసెంట్గా కూడా డిస్కస్ చేసాం. సో భూదాన్ పోచంపల్లి, ఏదైతే మనకి భూదాన్ పోచంపల్లి ఉందో
సో ఇక్కడ మనకి తెలంగాణలో భూదాన్ పోచంపల్లికి ఇటీవల కాలంలో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఒక సంబంధించిన ఆర్గనైజేషన్ చేత యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ చేత ఒక అవార్డు అనేది రావడం జరిగింది. ఒక బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డు అనేది రావడం జరిగింది. మరి ఈ బెస్ట్ టూరిజం అవార్డుని పొందింది భూదాన్ పోచంపల్లి. లైక్ దట్ ఇక్కడ కూడా ఏంటంటే ఒక సంబంధించినటువంటి గ్రామం అనేది ఇక్కడ ఇది ఒక ప్రపంచ స్థాయికి చేరితే భూదాన్ పోచంపల్లి ఈరోజు గ్రామం అనేది మన దేశంలో కరోనా కట్టడి చేసే విషయంలో అత్యుత్తమమైనటువంటి ఒక కట్టడి చేయడం, ఆ కరోనా రాకుండా చేయడం, కరోనా వచ్చినప్పుడు నియంత్రణ చేయడం జరిగింది. సో అందుకోసమే భద్రాద్రి కొత్తగూడెంలోని కనకగూడెం మండలంలో కన్నాయిగూడెంకి బెస్ట్ కోవిడ్ కంట్రోల్ పంచాయత్ అవార్డుని నీతి ఆయోగ్ చేత ఇవ్వడం జరిగిందండి. నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా 2015 జనవరి 1 ఏర్పాటు చేయబడింది. నీతి ఆయోగ్ చైర్మన్ అయితే ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజెంట్ పనిచేస్తున్నారు. ఎవరైతే ప్రధానమంత్రి ఉంటారో వారు నీతి ఆయోగ్ చైర్మన్గా ఉంటారు. సో డిప్యూటీ చైర్మన్గా పనిచేసిన వారు నీతి ఆయోగ్ అయితే రాజీవ్ కుమార్ ఉన్నారు. అండ్ నీతి ఆయోగ్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, నీతి ఆయోగ్కి ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా పనిచేస్తున్న వారు ఎవరంటే వారే అమితాబ్ కాంత్ అని. సో అమితాబ్ కాంత్ నీతి ఆయోగ్కి ఒక ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా పనిచేస్తున్నారు. ఇక నెక్స్ట్ అండి మనకి 7th ఎడిషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్. అంటే ఇక్కడ ఈ కోవిడ్ నేపథ్యంలో కూడా వర్చువల్ మరియు వర్చువల్ ద్వారా తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఆఫ్లైన్ మోడ్లో రెండిట్లలో కూడా ఒక పద్ధతి ప్రకారం ఇక్కడ 7వ ఇక్కడ అంతర్జాతీయ సైన్స్ ఉత్సవాన్ని గోవా రాజధాని పనాజీలో నిర్వహించడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ది ఎర్త్ సైన్సెస్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ విజ్ఞాన భారతి. సో ఈ 3 సంస్థలు కూడా అంటే 2 మంత్రిత్వ శాఖలు మరియు విజ్ఞాన భారతి సంస్థలు సంయుక్తంగా 7th ఎడిషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ని నిర్వహించడం జరిగింది. సో ఈ ఫెస్టివల్ యొక్క ఈ ఉత్సవం యొక్క ఇతివృత్తం ఏంటంటే ఇక్కడ సెలబ్రేటింగ్ అండ్ ఇన్నోవేషన్స్ ఫర్ ది ప్రాస్పరస్ ఇండియా అని చెప్పేసి అంటాం. సో సెలబ్రేటింగ్ అండ్ ఇన్నోవేషన్స్ ఫర్ ది ప్రాస్పరస్ ఇండియా అనే ఒక ఇతివృత్తంతో సో ఈ ఉత్సవం అనేది జరిగింది. మనకి ఏంటంటే ఇక్కడ జాతీయ సైన్స్ దినోత్సవం జరగడం, జాతీయ స్థాయిలో సైన్స్ సంబంధించినటువంటి ఏదైనా సంబంధించినటువంటి సదస్సులు జరగడం కానివ్వండి, ప్రతి ఏటా జరిగే సంబంధించినటువంటి సైంటిఫిక్ సంబంధించినటువంటి సదస్సులు ఇలాంటి వాటిపైన మనకి ఎగ్జామ్లు అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ 7th ఎడిషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2021లో మరి ఎక్కడ ప్రారంభించారు నవంబర్లో అన్నప్పుడు ద రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే పనాజీ, గోవా రాజధాని పనాజీలో మరి నిర్వహిస్తున్నారు. ఈ గోవా రాజధాని పనాజీలో ఇది ఇంకా ఈసారి మనకి ఏంటంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్నారు కాబట్టి సో ఒక ఇంపార్టెన్స్ అనేది మనకు ఉంటుందండి. మినిస్ట్రీ ఆఫ్ ది ఎర్త్ సైన్సెస్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ విజ్ఞాన భారతి సంస్థలు సంయుక్తంగా ఈ సంవత్సరం ఫెస్టివల్ని ఉత్సవంని నిర్వహిస్తున్నారు. అంటే దేశంలో జరుగుతున్నటువంటి సైంటిఫిక్ సంబంధించినటువంటి రీసెర్చ్తో పాటుగా అంతర్జాతీయ స్థాయిలో జరిగినటువంటి విషయాలను కూడా అక్కడ ఎగ్జిబిట్ చేయడానికి ఉంటుందన్నమాట. ఓకేనండి. ఇక నెక్స్ట్ అండి మనకి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ప్రతి 2 అంటే సదస్సు జరిగిందనమాట. ఏంటంటే ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం. అంటే ప్రపంచంలో ఏవైతే కొన్ని అంటే ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం అంటే ఇక్కడ గమనించాలి ఈ హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాలతో పాటుగా మరికొన్ని దేశాలు ఏం చేస్తున్నాయంటే నావీలో ఈ నావికా దళంలో మెరైన్ సిస్టంలో మనం ఇంకా ఎలాంటి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలనే అంశం పైన సో ఈ సదస్సు అనేది జరిగిందనమాట. 2008లో ప్రారంభించారు ఈ సదస్సు న్యూఢిల్లీలో. సో ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, బయానియల్. ఈసారి November 15 to 16, 2021లో ప్యారిస్లో జరిగింది. ఇండియన్ ఓషన్ రీజనల్ అసోసియేషన్ వేరే ఇది మనకి 23 దేశాలు పాల్గొంటున్న సదస్సు, మన మంత్రుల స్థాయి సదస్సు బంగ్లాదేశ్లో జరిగింది. ఇది మనకి ఏంటంటే నావికాధికారులు పాల్గొనేదన్నమాట. నావల్ సింపోజియంను నిర్వహించడం జరిగింది. ఇక నావికా దళంలో కొత్తగా ఏర్పాటు చేయబడుతున్నటువంటి భద్రత విషయాలపైన ఇక్కడ చర్చించడం అనేది జరిగింది. ఇది ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగింది ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం అండి. ఇక నెక్స్ట్ అండి మనకి ప్రకాష్ పదుకొనే. సో ప్రకాష్ పదుకొనే మనకు భారతదేశానికి చెందినటువంటి పేరొందినటువంటి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. సో బ్యాడ్మింటన్లో ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి టోర్నమెంట్ ఏంటంటే అది ఇంగ్లాండ్ ఆల్ ఇంగ్లాండ్ టోర్నమెంట్ అంటారు. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అని చెప్పేసి అంటాం. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఏదైతే ఉందో మరి ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అనేది సో ఇంతవరకు 2 భారతీయులు గెలుచుకున్నారు. ఒకరు ప్రకాష్ పదుకొనే గెలుచుకున్నారు, మరొకరు వారే గోపీచంద్ గారు గెలుచుకోవడం జరిగింది. మరి పుల్లెల గోపీచంద్, ప్రకాష్ పదుకొనే అండ్ పుల్లెల గోపీచంద్. సో మరి పుల్లెల గోపీచంద్, ప్రకాష్ పదుకొనే గెలుచుకోవడం ఈ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టైటిల్. ఈ నేపథ్యంలో ఏంటంటే మనకి భారత బ్యాడ్మింటన్కి ప్రకాష్ పదుకొనే అందించిన సేవలకు గాను బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అంటే ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య జీవితకాల సాఫల్య పురస్కారాన్ని
ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని ఇవ్వడం జరిగింది ప్రకాష్ పదుకునేకి. ఆ నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో మరో అంశం ఇక్కడ చూడండి, మన దేశంలో అయితే మన భారత బ్యాడ్మింటన్ సంఘం ఉంది. సో భారత బ్యాడ్మింటన్ సంఘం చేసిన సిఫార్సు మేరకే ప్రకాష్ పదుకునేకి ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య జీవిత సాఫల్య పురస్కారాన్ని ఇవ్వడం జరిగిందండి. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ అయితే మన భారత బ్యాడ్మింటన్ సమాఖ్యకి అధ్యక్షుడిగా పనిచేస్తున్న వారు ఎవరైతే అస్సాం రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఉన్నారో వారే హేమంత బిశ్వ శర్మ పనిచేస్తున్నారు. ఇక నెక్స్ట్ మనకి బంగ్లాదేశ్లో ఢాకాలో జరుగుతున్నటువంటి ఒక టోర్నమెంట్, అది ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ అనమాట. మరి ఇలాంటి ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ 2021లో మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పథకం సాధించారు. అంతేకాకుండా మిక్స్డ్ టీమ్ ఈవెంట్ విభాగంలో రిషబ్ యాదవ్తో కలిసి రజత పథకం సాధించడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఆర్చరీ క్రీడాకారిణి ఎవరండి? ఆర్చరీ క్రీడాకారిణి వారే జ్యోతి సురేఖ అండి. కొన్ని మనకు వార్తల్లో నిలవడం జరిగింది. ఇలా జాతీయ అంతర్జాతీయ ఎన్నో పథకాలతో ఈరోజు ముందంజలో ఉన్నారు ఆర్చరీలో జ్యోతి సురేఖ. వారు సాధించినటువంటి పథకం అనేది ఇక్కడ గొప్పదనమాట. ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ 2021లో సో ఇప్పటివరకైతే 2 పథకాలు సాధించడం జరిగింది. ఒకటి వ్యక్తిగత విభాగం స్వర్ణం అండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రిషబ్ యాదవ్తో కలిసి రజతం. ఇక నెక్స్ట్ అండి, దేశంలో తొలిసారిగా ఇక్కడ ఏంటంటే దేశంలో చేపల పరిశ్రమని ఏదైతే మత్స్య పరిశ్రమ అంటున్నాం, ఫిషరీస్ని సంబంధ మార్కెట్ని పెంచాలి. ఏదైతే ఇప్పుడు మనకైతే జీడిపిలో మోర్ దెన్ 1% మాత్రమే మనకి ఇక్కడ చేపల నుండి మనకు ఆదాయం వస్తుంది. అఫ్కోర్స్ 10% మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం చేపల్ని. అయితే దీన్ని ఇంకా మరింతగా అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఉద్దేశంతో చేపల యొక్క పెంపకం కానివ్వండి, ఏదైతే మనం మత్స్య పరిశ్రమ అభివృద్ధి చేసే విషయం ఏదైతే ఉందో ఆ ఫిషికల్చర్ని, ఆ నేపథ్యంలో దేశంలో తొలిసారిగా ఫస్ట్ ఫిషరీస్ బిజినెస్ ఇంక్యుబేటర్ని గురుగ్రామ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ ఫిషరీస్ బిజినెస్ ఇంక్యుబేటర్ని హర్యానాలోని గురుగ్రామ్లో ఏర్పాటు చేశారు. దీన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు. సో అది సహకార ఉద్యమం ద్వారా ముందుకెళ్ళబోతుంది. సో మనకు తొలిసారిగా ఇలా దేశంలో చేపల పెంపకం, చేపల యొక్క పరిశ్రమ ఏదైతే మనం అంటున్నాం, చేపలను ఎక్స్పోర్ట్ చేయడం కానీ, చేపలను స్వదేశీయంగా యూజ్ చేసుకోవడం కానీ, ఇలాంటి వాటిని ఈ ఆక్వాకల్చర్ని యూజ్ చేసుకునే విషయంలో మొదటిది అనమాట. ఫస్ట్ ఫిషరీస్ బిజినెస్ ఇంక్యుబేటర్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? గురుగ్రామ్లో ఏర్పాటు చేశారు. ఇక నెక్స్ట్ అండి మనకి 29వ దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ మీటింగ్ అనేది 21 అంటే నవంబర్ 15, 2021లో తిరుపతిలో జరిగింది. దీనికి కేంద్ర హోంశాఖ మంత్రి, సహకార శాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా హాజరు కావడం జరిగింది. 29th సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్. సో దీనికి పుదుచ్చేరి ముఖ్యమంత్రి అయినటువంటి రంగస్వామి అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్కి చెందినటువంటి అండమాన్ నికోబార్ దీవులకు చెందినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డికే జోషి, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక సంబంధించినటువంటి రాష్ట్రాలు ఇందులో పాల్గొన్నవి. సో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. అండ్ తెలంగాణ గవర్నర్ తమిళైసి సౌందరరాజన్ కూడా పాల్గొనడం జరిగిందండి. మనకి ఇక్కడ ఏంటంటే ఈ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యలపైన కానివ్వండి, సాధించిన విజయాలు కానివ్వండి, ఏదన్నా ఇంకా చేయాల్సినటువంటి పనుల గురించి తెలుసుకోవడానికి ఈ దక్షిణాది జోనల్ కౌన్సిల్ మీటింగ్ అనేది ఈ రాష్ట్రాలు అండ్ అక్కడ ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు ఇక్కడ పాల్గొంటాయి అన్నమాట. ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించిన కేంద్రపాలిత ప్రాంతం, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంతో పాటుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. సో ఇవన్నీ మనకి నవంబర్ 19, 2021 నాటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.